నాగపూర్, నాగ్రి నాగపూర్ సెంట్రల్ ప్రావిన్స్‌ల రాజధాని. ఇది స్వాతంత్ర్యం తర్వాత సౌరాష్ట్ర రాష్ట్రంగా మారింది. ఇది తోడియా యొక్క సిటీ సౌత్ రావే లైన్‌లో అభివృద్ధి చెందుతున్న ఫాక్ మరియు దేశం యొక్క నారింజ రంగులో పెరుగుతున్న కార్నల్. చారిత్రాత్మకంగా ఇది పగడపు ప్రాంతం. ఆది గోండులు మరాఠా భోంస్లెస్చే స్వాధీనం చేసుకునే వరకు 1740లో చివరకు 1861లో బ్రిటిష్ అక్టోబర్ 1950లో భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ ఐబిఆర్ అంబేద్కర్ ఒక గొప్ప సామాజిక ప్రాముఖ్యత కలిగిన ఒక సంఘటనను చూశారు. ఒక నిమ్నకుల కుటుంబంలో జన్మించిన స్వాతంత్ర్య సమరయోధుడు దృఢమైన హిందూ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా బౌద్ధ మతంలోకి మారాడు. దాదాపు 2 లక్షల మంది ప్రజలు అతనిని అనుసరించారు మరియు ఉద్యమం గొప్ప ఊపునందుకుంది. ఫలితంగా నాగపూర్ పట్టణం సీతాబాలి కోట చుట్టూ నిర్మించబడినది. ఇది లోతైన కందకంతో చుట్టుముట్టబడి ఉంది. 1864లో అగ్ని ప్రమాదంలో ధ్వంసమైన భోంస్లే ప్యాలెస్ అవశేషాలు జనవరి 26 మరియు ఆగస్టు 16 తేదీలలో మాత్రమే ప్రజలు వీక్షించుటకు అవకాశం ఉంటుంది. ఛత్రీలు లేదా భోంస్లే రాజుల స్మారక చిహ్నాలు ఉన్నాయి. అయితే నాగపూర్ యొక్క పశ్చిమ భాగంలో అనేక వలస భవనాలు ఉన్నాయి. వాటిలో హైకోర్టు 1737-42 మరియు ఆంగ్లికన్ కేథడ్రల్ ఆఫ్ ఆల్ సెయింట్స్ 1851 ఉన్నాయి. పరిసరాలు రామ్టెక్ నాగపూర్కు ఈశాన్యంగా 40 కిలోమీటర్లు అనగా 25 మైళ్ళ దూరంలో రామాయణంలో చెప్పబడిన రాముడు, సీత, లక్ష్మణుడు 14 సంవత్సరముల వనవాస జీవితంతో సంబంధము కలిగి ఉన్నది. ఇది 4వ మరియు 6వ శతాబ్దాల మధ్య వాకాటక రాజవంశం యొక్క రాజధాని మరియు రామకొండపై కోట నాటిది.